జగిత్యాల రూరల్ మండలం పులాస గ్రామంలోని ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులతో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సంక్షేమ కార్యక్రమాలు అర్హతకు అనుగుణంగా లబ్ధిదారుల వివరాలను సేకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడంతోనే లబ్ధిదారులు అసంతృప్తితో ఉన్నారన్నారు. అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులకు అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు గాను గ్రామ గ్రామాన ప్రజాపాలన చేపడుతున్నామని చెప్పారు. హౌసింగ్ అనేది ప్రధానం. గత ప్రభుత్వ హయాంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలో ఈ హౌసింగ్ కార్యక్రమం అనేది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఏదైతుందో గృహలక్ష్మి అని చెప్పని కేవలం మంజూరు పత్రాలు ఇచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చారు. వీటితో పాటుగా చేయూత, పెన్షన్, ఆర్థిక లబ్ధి ఏదైతుందో ఇలా ఎన్నికల సమయంలో ఏదైతుందో అప్పుడు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజల్లో